జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమస్తే వాసుదేవాయ, నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయానిరుద్ధాయ తుభ్యం భగవతే నమః. ఓ వాసుదేవా, భగవంతుడవగు నీ కొరకు నమస్కారం. ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణల కొరకు నమస్కారం. ఆ నామములు గల 4 వ్యూహములకు నమస్కారం. సర్వజగన్నివాసుడు, ప్రకాశస్వరూపుడు, తేజస్వరూపుడు, స్వతంత్రుడు, ప్రేమస్వరూపుడై భక్తులను తన వద్దకు ఆకర్షించువాడగు భగవానుకు నమస్కారం. 11th Canto, 5th Chapter, 29th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 6వ స్కందంలో మొదటి పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం 5 స్కందములను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ స్కందంలో ప్రవేశిస్తున్నాం. ముందు పాడ్కాస్ట్లన్నీ కూడా విని 5 స్కందాల యొక్క విషయాల్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఆనందించి తరిస్తారని భావిస్తూ ముందుకు వెళుతున్నాం. అజామీళోపాఖ్యానం. పరీక్షిత్తు శుకయోగిని ఇట్లా అడుగుచున్నాడు. మీరు వెనుక నాకు మోక్షధర్మమును ఉపదేశించినారు. దానిచే పొందడి ముక్తి స్వరూపము, దాని ఉపయోగములు ఉన్నగునవి అన్నీయూ ఎరింగించినారు. ఎవరి వర్ణమునకు ఆశ్రమునకు చెందిన పంచమహాయజ్ఞములు మొదలగు కర్మలను ఆచరించు విధానము, ఆత్మస్వరూప యథార్థ జ్ఞానము, భగవద్భక్తియోగము, వానిచే లభించిన భగవదనుగ్రహముచే మోక్షము లభించుటను ఎరింగించినారు. ప్రవృత్తి లక్షణముగు ధర్మమును కూడా వివరించినారు. అధర్మమును కూడా వివరించినారు. సృష్టి క్రమమును ఎరింగించినారు. అధర్మమును చేయువారు పొందెడి నరకములను ఎరింగించినారు. స్వయంభువ మనువు కుమారులగు ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశచరిత్రము వింటిని. జ్యోతిర్మండలమును ఎరింగించితిరి. మీరు భయంకరమగు నరకములను వర్ణించినారే, ఆ నరకములో పడకుండా పాపం ఆచరించిన వాడు తప్పించుకొనుటకు ఏదైనా మార్గమున్నదా? నరకములో పడకుండా తప్పుటకు ఉపాయమేమో నాకు ఎరింగింపగోరుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు ఇట్లు చెప్తున్నాడు. ఓ రాజా, ఈ లోకములో పాపములను ఆచరించిన వారు ఆ పాపములకు ప్రాయశ్చిత్తములను ఇతటనే ఆచరించుకొని నరకమును పొందకుండా తప్పించుకొనవచ్చు. అట్లు ప్రాయశ్చిత్తము చేసుకొనని వారు తప్పక నరకమును పొందుదురు. ప్రాయశ్చిత్తము చేసుకొనని వారు మానవులు మనస్సుతో, మాటలతో, చేతలతో పాపములను చేయుచుందురు. దానికి ప్రాయశ్చిత్తము చేసుకొనకుండుదురు. అందుచే వివేకము గల మానవుడు బ్రతికి ఉండగానే పాపములను తొలగించుకొనుటకు ప్రాయశ్చిత్తమునకు యత్నింపవలెను. రోగముల యొక్క తీవ్రతను బట్టి వైద్యులు భిన్న భిన్న చికిత్సలు చెప్పినారు. పెద్ద పాపములకు కూడా ఎన్నో ప్రాయశ్చిత్తములు చెప్పినారు. మరల పరీక్షిత్తు ఇట్లా అడుగుచున్నారు. లోకములో కొందరు ప్రత్యక్షముగా పెద్దలు తప్పని నిందించుచున్నను శాస్త్రములో చేయకూడదని చెప్పినారని ఎరింగియు ఆయా విషయానుభవములకు పరవశులై తమకు అనిష్టమును కలిగించునని ఎరింగియు పాపు పని చేయుచుందురు. అట్టి వారికి ప్రాయశ్చిత్తము ఎట్లు పాపములను తొలగింపజాలును? ప్రాయశ్చిత్తము చేసుకొనినను మరల పాపము చేయువానికి ఏనుగు స్నానము చేసి మరల ఇసుక జల్లుకొనున్నట్లు ప్రాయశ్చిత్తములు వ్యర్థములని అనుకొందురు. కావున ఈ శాస్త్రములో చెప్పిన ప్రాయశ్చిత్తములుగాక వేరొక మార్గమున్నదా ఎరింగింపుము. ఇట్లు పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు చెప్తున్నాడు. పాపకర్మ చేసి దానికి ప్రాయశ్చిత్తముగా వేరొక యాగమో దానమో చేయుట శాస్త్రములో విధింపబడి ఉన్నది. కానీ మొదట చేసిన కర్మ యొక్క ఫలితమును రెండవ కర్మ పూర్తిగా నివారింపజాలదు. ఆ ప్రాయశ్చిత్తము చేయునప్పుడు మరల ఎన్నో దోషములు జరగవచ్చు.
దానికి మరల ప్రాయశ్చిత్తములు చేసుకొనుచున్నచో పూర్తిగా పాపమును తొలగిపోవుట అనున్నది ఎన్నటికీ జరగదు. రోగము పూర్తిగా తగ్గకపోయినను తాత్కాలికముగా కొంతవరకు తగ్గించుటకు ఉపయోగించును. ఆరోగ్యకరము ఆహారమును తీసుకొని వారలకు వ్యాధులు కలగవు కదా. నియమబద్ధముగా జీవితము సాగించువాడు క్రమముగా క్షేమమును పొందగలడు. దీనికి ఒక క్రమములో నియమమును పాలించుచుండవలెను. ఎన్ని కర్మలు ఆచరించినను భగవద్భక్తి కలిగినవా కాని పూర్తిగా పాపఫలము నశింపదు. బంధము వీడి మోక్షము కలగదు. అందుచే ముందు తపస్సు చేయుట కర్తవ్యం. తపస్సు అనగా చేతలలో మాటలలో మనస్సులో నియమములను పాటించవలెను. తీసుకొనడి ఆహారములో రాజస తామస పదార్థములను విడిచి సాత్విక ఆహారమును తీసుకొనుటే తపస్సు. అలా తీసుకున్నట్టు కూడా తపస్సే. మనసులో ఇతరులకు బాధను కలిగించు ఆలోచనలు వీడి మంగళకరములకు భావన చేయుట కూడా తపస్సే. ఇట్టి తపస్సును ఆచరించుట అలవాటు చేసుకొనవలెను. స్త్రీభోగము శాస్త్రవిహితమే కాని తనకు శాస్త్రవిధిగా లభించిన భార్యతో ఋతుకాలమందు సత్సంతానముకై సంగమించుట బ్రహ్మచర్యమే. అది కూడా తపస్సే. పూర్తి బ్రహ్మచర్యం ఆచరించుట ఉత్తమమే. 8 విధములగు స్త్రీతో సంబంధము లేకుండా బ్రహ్మచర్యమును పాటించుట మనసునకు కామరహిత స్థితిని కలిగించును. దానిని అలవాటు చేసుకునవలెను. జ్ఞానేంద్రియములు దుష్టములు నిషిద్ధములగు విషయముల వైపు ప్రసరించకుండా నిరోధించుట దమము. మనస్సును నిగ్రహించుట శమము. తనకు ఉన్నదానిలో తన శక్తికి తగినట్లు సత్ సత్పాత్రములను సత్పాత్రములకు దానము చేయుచుండవలెను. సత్యమును పాటించవలెను. భూతములకు మేలు కలుగునట్లు మాట్లాడుట ప్రవర్తించుట అనృతమును పలకకుండుట సత్యం. దానిని అలవరుచుకొనవలెను. సదాచారము పాటించవలెను. ఒక వస్తువు లభించనిచో బ్రతకలేము అనడి తీవ్రమగు కోరికకు వశము కాకుండా ఉండవలెను. వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెను. ఇట్లు నియమములతో ప్రవర్తించుట ముందుగా అలవరుచుకొనవలెను. సుఖమునకు సాధనము ధర్మము. ఆ ధర్మమును ఎరింగిన వారు శీతోష్ణములను సుఖదుఖములను ఓర్చుకొను నేర్పుగలవారలై శ్రద్ధతో ధర్మమును ఆచరించుచు భగవానుని సేవించి తాము చేసిన పాపమును నశింపచేసుకొందురు. వెదురు పొదలో అగ్నిపడినచో అది మొత్తము పొదను అంతనూ ఎట్లు కాల్చివేయునో అట్లే శ్రద్ధతో తపస్సును బ్రహ్మచర్యమును శమమును దమమును త్యాగమును శౌచమును యమమును నియమమును పాటించుచున్నచో భగవద్భక్తి కలుగుటకు ప్రతిబంధకములైన పాపమును పోవును. భక్తి బ్రహ్మ ప్రాప్తికి ప్రతిబంధకమును తొలగించును. అందుచే చేసిన పాపను అనుభవించకుండా తొలగించుకొనుటకు ప్రధానమైన సాధనము భక్తియే. కాని అట్టి భక్తి కలుగుట చాలా దుర్లభము. ఎక్కడో ఒక్కరు ఆ వాసుదేవుడే తనకు ఉపాయమని, వాడే తనకు ప్రాప్తి సాధనమని, వాడే ప్రాప్యము ఆధారము అని ఉండును. సూర్యుడు మంచును తొలగించున్నట్లు వాని భక్తి పాపములను తొలగించును. ఫలమునందు కోరిక లేక సాత్వికమగు బుద్ధితో శ్రద్ధతో తపస్సు మున్నగినవి చేసుకునేచో భక్తి కలుగుటకు ప్రతిబంధకములైన పాపములు పోవును. కాని మోక్షమును కలిగింపజాలవు. నిరతిశయమైన సుఖమే మోక్షము. ఆ సుఖము భగవత్ప్రాప్తిచే కలుగును. భగవత్ప్రాప్తి భగవదనుగ్రహము చేతనే లభించును. భగవదనుగ్రహం లభించుటకు భగవంతుని యందే తనను తన సర్వస్వమును అర్పించిన వాడే ఉండవలెను. భగవద్భక్తుల పాదసేవ చేయవలెను. అట్లున్నచో పాపములన్నీయు పూర్తిగా తొలగిపోవును. దుఃఖములు అనుభవించుటకు కారణము పాపము. ఆ పాపమును తొలగించుకొనుటకు సాధనములు తపస్సు మొదలగున ఎన్నో ఉన్నవి. కానీ అన్నిటికంటే క్షేమకరమైనది, సందేహము లేకుండా ఫలమునిచ్చున్నది భక్తి ఒక్కటే. కనుక మంచి శీలము గల సాధువులు నారాయణ పరాయణులై ఉందురు. నారాయణుని యందు భక్తి లేకుండా ఎన్ని తపస్సులు యాగములు
ప్రాయశ్చిత్తములు చేసినను అవి పాపమును తొలగించి పవిత్రము చేయజాలవు. కుండలో కళ్ళు పోసి ఉంచి దానిపై సీలు చేసి ఎంత గంగాజలము తెచ్చి కడిగినను అది ఎట్లు పవిత్రము కాదో, అట్లే నారాయణుని స్మరణ లేక విముఖమై ఉన్న మనసు గలవారు ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసుకునను ప్రయోజనము లేదు. లోక విషయములందు మనస్సు లగ్నమై ఉన్నను ఒక్కసారి ఆ మనసు కృష్ణ పాదార విందములయందు చేరి ఉన్నచో యమభటులు స్వప్నములో కూడా వాని వైపు చూడరు. కృష్ణనామస్మరణము, కృష్ణుని పాదార విందేములను హృదయమును నిలుపుకొనుటయు ఒక్కసారి అయినను లభించినచో మరి పాపములు అంటవు. ఇంకా ఎల్లవేళలా వాసుదేవుని స్మరించుచు తలంచుచూ ఉండేటి వారికి పాపములు అంటని వేరే చెప్పవలనా? పరిపూర్ణము భగవద్భక్తియే అక్కరలేదు. కేవలం భక్తి యోగమునకు ఆరంభమున చేయు నామస్మరణ కూడా పాపములను దూరము చేయును. నామమును ఉచ్చరించుట మనసారాగాక అనుకొనకుండా జరిగినను అది యమభటులకు దగ్గరగా రాకుండా దూరము చేయును. దీనికి ఒక ఇతిహాసమును చెప్పెదను వినము. ఏం ఇతిహాసం చెప్తున్నారో ఆ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.